ఈరోజు కులగణన స్వాగతిస్తూనే మరి ఇది ఒక ఎలక్షన్ టంటు లెక్క కాకుండా మరి రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మరి కులగణన చేద్దామని అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రా అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి మరి ఈరోజు ఎలక్షన్ స్టంట్గానే కాకుండా దీన్ని కొనసాగించి ఎలక్షన్స్ ఉన్నా లేకున్నా మరి కులగణను ఆపకుండా అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా మరి ముందుకు పోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. అదే కులగణన చేసిన వెంటనే మరి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించేసిన తర్వాత కూడా మరి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అనేది కూడా తప్పనిసరి. ఈ రోజు చూసుకుంటే ప్రైవేటు రంగంలో అన్ని కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన మీడియా కానీ అదేవిధంగా ఇండస్ట్రీలు కానీ అదేవిధంగా మనం చూసుకుంటే మొత్తం అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నటువంటి మరి 10% ఉన్నటువంటి అగ్రవర్ణాల ఆధిపత్యంలో అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడు మాత్రమే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్ని రకాలుగా న్యాయం చేకూరుస్తుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్ చూసుకున్నా, అదేవిధంగా సినీ రంగం చూసుకున్నా, అదేవిధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు చూసుకున్నా, అదేవిధంగా మరి కార్పొరేట్ కంపెనీలు తీసుకున్నా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా మరి ఆధిపత్య కులాలే అగ్రవర్ణాలే మరి 10% ఉన్నటువంటి అగ్రవర్ణాల చేతుల్నే మొత్తం యావత్తు ఉన్నటువంటి సంపద వాళ్ళ చేతుల్లో ఉన్నది. కాబట్టి మరి వాళ్ళే దగ్గర మరి వర్క్ చేయవలసిన ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వస్తే మాత్రమే మరి ఈ న్యాయం జరుగుద్దని దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే ఇంతటితో ఆపకుండా ప్రత్యేకంగా ఇంతటితో ఆపకుండా మరి ప్రత్యేకంగా చొరవ తీసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కూడా మేము సూచిస్తున్నాం. మరి ఎప్పుడైతే 55% మరి ఉన్నటువంటి బీసీలను గుర్తిస్తారో అలాంటి పార్టీలకు మాత్రమే మనగడ కొనసాగుతుంది. ఇప్పటికే మీరు చూసిండ్రు, గత ప్రభుత్వం చేసిన తప్పులను గుర్తెరిగి మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను గుర్తెరిగి మాత్రమే పనిచేయాలి. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పిండ్రు. కాబట్టి ఇప్పటికైనా కూడా మేలుకొని మరి బీసీలను గుర్తించినప్పుడే మరి వాళ్లకు మనగడ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి ఆశయాలను జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, జై పూలే, జై పూలే.